భగవద్గీత 12వ అధ్యాయమైన భక్తి యోగంలోని శ్లోకము భక్తుడికి ఉండవలసిన 36 లక్షణాలలో 7 లక్షణాల గురించి తెలుసుకుంటున్నాము. ఆ 7వ లక్షణమైన క్షమ యొక్క విశేషతను తెలుసుకుందాం. ఛత్రపతి శివాజీకి మొదటి గురువు తుకారాం స్వామి, రెండవ గురువు సమర్థ రామదాసు ఒకసారి శివాజీ వద్దకు బయలుదేరారు. 10 మంది శిష్యులు కూడా వెంట నడిచి వేస్తూ ఉన్నారు. ప్రయాణము చాలా దూరాభారం. మధ్యాహ్న సమయం. ఎండ మండిపోతూ ఉన్నది. బాగా ఆకలి వేస్తున్నది అందరికీ. ఒక పెద్ద చెట్టును చూచి శిష్యులతో సహా ఆ చెట్టు నీడలో విశ్రమించారు గురువు. ఆ పక్కనే ఒక చెరకు తోట ఉన్నది. చెరకు గడలు బాగా పక్వానికి వచ్చి ఉన్నాయి. శిష్యులకు నోరు ఊరుతున్నది. వారందరూ గురువుగారిని సమీపించి, స్వామి, ఆకలి దహించి వేస్తున్నది. ఆ చెరకు తోటలో చెరకు గడలు బాగా పక్వానికి వచ్చి ఉన్నాయి. తలా ఒక చెరకు గడ తెచ్చుకుంటాము. సమయానికి యజమాని లేడు. వచ్చిన తర్వాత కావాలంటే డబ్బులు ఇద్దాము, లేదా సాధువులు తింటే అతనికే పుణ్యం కదా అన్నారు. వద్దని చెప్పినా వినేటట్లు లేరు శిష్యులు. అందుకని కొట్టి ఊరుకున్నారు గురువుగారు. శిష్యులు తలా ఒక చెరుకు గడ తెచ్చుకొని గురువుగారికి ఒకటి తెచ్చి ఇచ్చారు. స్వామి చేతిలో పెట్టుకొని కూర్చొని ఉన్నారు. శిష్యులు తినడం ప్రారంభించారు. ఇంతలో యజమాని పరిగెత్తుకుంటూ వచ్చాడు. సాధువులందరి చేలో పడి తింటున్నారు. కడుపు బగ్గుమంది. ఆ రైతుకు అరికాలి మంట నెత్తికెక్కింది. వెనక ముందు చూడలేదు. సమర్థుని చేతిలోని గడను సర్రున లాగి పెళిమంటూ వీపులు వాయించేస్తున్నాడు. వారు ఏదో చెప్పబోతున్నా వినిపించుకోవడం లేదు రైతు. తినండి, కమ్మగా తినండి అని నవ్వుతూ అంటున్నారు గురువుగారు. సాయంకాలానికి అందరూ శివాజీ భవనానికి చేరుకున్నారు. గురువుగారి రాక విని శివాజీ ఎదురు వెళ్ళి ఒక రాగి రేకును గురువుగారి జోలెలో వేశాడు. అది తీసి చూశాడు గురువు. గురుదేవా, నేను, నా కుటుంబం, నా రాజ్యం సమస్తం ఇక నుండి మీ అధీనము మీకు సమర్పిస్తున్నాను. ఇట్లు శివ అని ఉంది అందులో. శివ, ఇదేమిటి అన్నాడు గురువు. గురుదేవా, ఇది నా యొక్క గురుదక్షిణ, స్వీకరించండి అన్నాడు శివాజీ. సరే, అలాగే కానివ్వు. ఇక ఈ రాజ్యం నాది. అయితే పాలించే వాడవు మాత్రం నీవే. ఇది నా రాజ్యం అని అనుకోకుండా నా గురువు గారి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను అనుకుంటూ కర్తవ్యంగా ఆచరించు. నిర్లిప్తుడవై అహంకారరహితంగా పాలించు అన్నాడు గురువు. ఇలా గురువుకు సర్వసమర్పణ చేసినందువల్ల నాది అనే మమకారం, నేను పాలిస్తున్నాను అనే కర్తృత్వం, నేను చక్రవర్తిని అనే అహంకారము పోతుంది. గురువుగారి ఆజ్ఞను పాలించటమే నా కర్తవ్యమని భావించారు. కనుక కర్తవ్యతా బుద్ధితో కర్మలు చేయటం అలవాటు అవుతుంది. కర్తృత్వ బుద్ధి నశించిపోతుంది. అందుకే రాజసూయ యాగ అనంతరము ధర్మరాజు సమస్త రాజ్యాన్ని వ్యాసునికి దారపోశాడు. అహంకారాన్ని అధిగమించడానికి ఇది ఒక మార్గం. శివాజీ మహారాజు ఆ క్షణమే కాషాయ జెండా ఎగరవేశాడు. గురువుగారికి స్నానాధికారు చేయించాడు. స్వయంగా తానే దగ్గరుండి గురుసేవ చేస్తున్నాడు. స్నానం చేయించేటప్పుడు గురువుగారి వీపు మీద వార్తలు చూశాడు. స్నానం ముగించిన తర్వాత శిష్యులను విషయం అడిగాడు. ఇదే సమయమని శిష్యులు జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పారు. ఏదో నూకలుండి బయటపడ్డాం కానీ లేకుంటే ఆ రైతు చేతిలో చచ్చి ఊరుకునేవాళ్ళం అన్నారు శిష్యులు. మరునాడు రాజ్యసభ జరిగింది. మంత్రులు, సామంతులు, సేనానాయకులు, పురప్రముఖులు వారి వారి స్థానాల్లో ఆసీనులై ఉన్నారు. సింహాసనంపై సమర్థ రామదాసును కూర్చోబెట్టారు. ఆ ప్రక్కనే ఒక ఆసనంపై శివాజీ కూర్చున్నారు. ఆ సమయంలో చెరుకు తోట యజమాని రైతును తెచ్చి నిలబెట్టారు భటులు. సింహాసనంపై కూర్చొని ఉన్న సమర్థ రామదాసు గారిని చూడగానే రైతుకు ప్రాణాలు పైన ఎగిరిపోయాయి. చేతులు కట్టుకొని మౌనంగా ఉండిపోయాడు రైతు. గురుదేవా, ఇతడే నిన్న మీకు మహా అపచారం చేసిన ద్రోహి. దేవరవారు ఏం శిక్ష విధిస్తారో చెప్పండి అన్నాడు శివాజీ. శివ, ఇతడు తన పొలానికి ఎంత పన్ను చెల్లిస్తున్నాడు అని అడిగాడు సమర్థుడు. 50 రూపాయలు అన్నాడు శివాజీ. సరే, ఇక నుండి పన్ను నుండి పూర్తి మినహాయింపు ఇచ్చి శాశ్వతంగా ఆ భూమిని అనుభవించుకోవచ్చు అన్నాడు సమర్థుడు. సభ స్తబ్దమైపోయింది.
రైతు బ్రతుకు జీవుడా అనుకున్నాడు. అది క్షమ అంటే. అందుకే మూఢులతో మాట్లాడే కన్నా జ్ఞానులతో పోట్లాడినా మంచిదే అన్నారు. ఈ విధంగా భక్తుడు యొక్క ఉండవలసిన 7 లక్షణాలను భగవానుడు అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖక్షమి అనే శ్లోకంలో భగవంతుడు భక్తుడికి ఉండవలసిన 7 లక్షణాలను ఈ శ్లోకంలో ప్రస్తావించారు. హరి ఓం తత్సత్. మరి యొక్క సంచికలో మరి యొక్క శ్లోకము భావంతో మేము ముందుకు వస్తాం. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.